హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎపిసోడ్స్ ముందువి ఎవరైనా విననట్లయితే తప్పకుండా విన్నాక ఎపిసోడ్ వినండి. అలా అయితే ఇంకా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎపిసోడ్ నెంబర్ 33. ఇంతలో మెసేజ్ సౌండ్ రావడంతో చూస్తుంది హరిత. నేను రావటానికి ఆలస్యం అవుతుంది, నువ్వు నిద్రపో అని విరాజ్ సెండ్ చేశాడు మెసేజ్. ఊసిపోక రూమ్లోనే అటు ఇటు తిరుగుతూ మ్యాగజైన్స్ తిరగవేస్తూ ఫోన్లో కాసేపు గేమ్ ఆడుకుంటూ టీవీలో మూవీ చూస్తూ టైంపాస్ చేస్తుంది హరిత. ఇక ఎంతసేపటికి నిద్ర కంట్రోల్ అవ్వకపోవడంతో అలా సోఫాలోనే నిద్రపోతుంది. మార్నింగ్ లేచి చూస్తే ఇంకా విరాజ్ రాడు. అబ్బా, నిన్నంతా తను ఇంటికి రాలేదు, అంత బిజీ వర్క్ ఏముంది అనుకుంటూనే ఫ్రెష్ అప్ అవ్వటం కోసం వాష్రూమ్లోకి వెళ్తుంది హరిత. స్నానం చేసి టవల్ కట్టుకుని వేరొక టవల్తో హెయిర్ తుడుచుకుంటూ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి చిన్నగా సాంగ్ హమ్ చేస్తూ హెయిర్ మొత్తాన్ని అటూ ఇటూ తిప్పుతూ టవల్తో దులుపుకుంటున్న హరిత జుట్టు నుండి రాలుతున్న ఆ నీటి బిందువులు వెళ్ళి విరాజ్ ఫేస్ని తాకాయి. అప్పటికే చూడకూడని పరిస్థితుల్లో హరితను చూస్తూ స్తంభించిపోయిన విరాజ్కి ఆ నీటి బిందువుల తాకిడితో ఒక రకమైన పరవశం కలిగింది. సడన్గా సీన్లోకి విరాజ్ ఎలా వచ్చాడు అనుకుంటున్నారా? లేక ఇదేదో హరిత కలలా ఉందే అనుకుంటున్నారా? అయ్యో, అదేం కాదండి. హరిత వాష్రూమ్లోకి వెళ్ళిందా, కొంతసేపటికి విరాజ్ ఎంటర్ అయ్యాడు. హరిత డోర్ దగ్గరికి వేసి ఉండటం వలన క్యాజువల్గా రూమ్లోకి వచ్చి బెడ్ రెస్ట్కి చేరబడి టై లూజ్ చేసుకుంటూ రిలాక్స్ అవుతూ ఉన్నాడు. ఇంతలో విరాజ్ని అబ్జర్వ్ చేయని మన హరిత మేడం అలా టవల్తో ఎంట్రీ ఇచ్చారన్నమాట. అది సంగతి. అసలే మన విరాజ్ ఫస్ట్ టైం ఒక అమ్మాయిని అలా చూడటం, అందులోని హరితను. ఇక తనకు నో వర్డ్స్. ఏదో ఉత్సాహం, ఇంకేదో తెలియని అలజడి మొదలైంది విరాజ్లో. మెల్లిగా ఒక్కో అడుగు ముందుకు పడుతోంది విరాజ్కి. తనకి తెలియకుండానే తన కళ్ళు మాత్రం రెప్పవేయటం కూడా మర్చిపోయి అలా హరితని స్కాన్ చేయటం మొదలుపెట్టాయి. ఇదంతా తెలియని మన హరిత బేబీ తన పని తాను చేసుకుపోతుంది. కబోర్డ్లోంచి డ్రెస్ తీసుకుని వేసుకుందామని ముందుకు తిరిగేసరికల్లా ఒక్కసారి విరాజ్ని గుద్దుకుంటుంది. అప్పుడు గమనించింది విరాజ్ ఆ గదిలోనే ఉండటం. కానీ ముందు రోజంతా విరాజ్ కనిపించకపోవడంతో ప్రస్తుతం తనున్న పరిస్థితిని మర్చిపోయి ఆతృతగా విరాజ్ వైపు చూసి షాక్ తిన్నట్లుగా మొహం పెట్టి అలానే విపరీతమైన సంతోషంతో, రాజ్, నువ్వు ఎప్పుడొచ్చావు? అసలు నిన్నంతా ఏమైపోయావు అంటూ ఆశ్చర్యంగా అడిగింది హరిత. విరాజ్ నుండి ఎలాంటి రిప్లై లేదు. ముందుకి అడుగులు వేస్తూ హరితనే చూస్తూ దగ్గరికి రావటం తప్ప. విరాజ్ చూప్ ఎప్పటిలా లేదు. అందులో ఏదో తెలియని డిఫరెన్స్. హరితకు తెలియకుండానే సిగ్గుతో నరాల నుంచి వణుకు మొదలైంది. పూర్తిగా దగ్గరకు వచ్చేశాడు విరాజ్. ఒక్కసారిగా హరితని చేయి పట్టి లాగి తన బిగి కౌగిల్లో బంధించాడు. విరాజ్ కౌగిల్లో వెచ్చదనానికి హరిత తను అంతా పరవశించుకుపోయింది. ఏదో తెలియని సరికొత్త ఫీలింగ్ ఇద్దరిలో. అలా ఒక చేతితోనే హరిత నడుం చుట్టూ చేయి వేసి వేరొక చేతితో మెడవంపుల్లోంచి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి హరిత ఫేస్ని తన ఫేస్కి దగ్గరగా లాక్కుని మెడవంపుల్లో చిన్నగా ముద్దు పెడుతూ ఇంకా దగ్గరగా పెదవి పట్టుకున్నాడు విరాజ్. ఇద్దరి మధ్యన గాలి కూడా చొరబడినంత దగ్గరగా. శ్వాస కూడా తీసుకోవటం కష్టంగా అనిపిస్తూ ఉంటే, రాజ్, ఏం చేస్తున్నావు అని ఒక్కో మాట కూడబలుక్కుంటూ అడుగుతుంది హరిత. నోటి మీద వేలు పెట్టి ఉష్ అంటూ మెల్లిగా ముద్దు పెడుతూ గట్టిగా హత్తుకుంటాడు విరాజ్. వద్దు అని మనసు చెబుతున్న విరాజ్ ఆవేశం, ఆతృత, వెచ్చని స్పర్శ కావాలి అనిపించింది హరితకు. అది ఎటువైపుకు దారితీస్తుందో కూడా తెలియటం లేదు. కానీ అది చాలా కొత్తగా, సరికొత్తగా బాగుంది. అలానే హరితని 2 చేతులతో లిఫ్ట్ చేసి బెడ్ మీదకి చేరుస్తాడు విరాజ్. రాజ్, ఏం చేస్తున్నావు అని చిన్నగా, అతి కష్టంగా గొంతు విప్పి అడుగుతుంది హరిత. ఆ ఫీలింగ్స్లో తన నోటి నుండి మాట రావటం కూడా చాలా భారంగా అనిపించింది హరితకు. ఏం చేయాలని నన్ను నీ అందం రెచ్చగొడుతోంది, అదే చేయబోతున్నా. ఏం, నీకు ఇంట్రెస్ట్ లేదా? లేక ఇప్పుడు వద్దా అంటూనే ఇంకాస్త పైకి వస్తున్నాడు విరాజ్. మౌనమే తన సమాధానంగా ఊరుకున్న హరితను చూసి, సరే, టేక్ యువర్ ఓన్ టైం. బలవంతంగా నిన్ను అనుభవించటానికి, అయిష్టంగా నాతో నువ్వు కలవడానికి ఇది తప్పనిసరి అయితే కాదు. ఇందులో బలవంతం చేయడానికి కూడా ఏమీ లేదు. ఫీల్తో చేసేది.
ఇద్దరికి మనస్ఫూర్తిగా ఇష్టం ఉంటేనే కదా ఆనందాన్ని సమానంగా ఆస్వాదించగలుగుతాం అంటూ వెంటనే పక్కకు లేవబోతాడు విరాజ్. వెంటనే చెయ్యి పట్టుకుంది హరిత. విరాజ్ తన వైపు చూసేసరికి సిగ్గుతో ముఖం మూసుకుంటుంది హరిత. తన అంగీకారం తెలియడంతో ఇక విరాజ్కి అడ్డుతెర తీసినట్లుగా అయింది. మెల్లమెల్లగా అల్లుకుపోతాడు హరితను మన విరాజ్. ముందు మొహమాటంగా, సిగ్గుగా, ఏదో ఇబ్బందిగా అనిపించిన విరాజ్లో ఉండే ప్రేమ అర్థమవుతూ ఉంటే ఆ ఫీలింగ్స్ అన్నీ పక్కన పెట్టి మెల్లిగా కరిగిపోయి విరాజ్లో కలిసిపోతుంది హరిత. ఇద్దరి ప్రేమకి ఉన్న హద్దులని చెరిపేశారు ఆ క్షణంతో. ఆ తొలి కలయిక తీయని గుర్తుగా మిగిలిపోయింది వారి జీవితంలో. ముందు కన్నా ఇప్పుడు వారిద్దరి మధ్య అనురాగం ఇంకా పెరిగింది. భారీగా మారే అమ్మాయి భర్తతో ఎలా ప్రవర్తిస్తే అతడు సంతోషంగా ఉంటాడో అదేవిధంగా హరిత కూడా తనని తాను మార్చుకోవటం మొదలుపెట్టింది. రోజులు నెలలుగా గడుస్తున్నాయి. ఇద్దరి మధ్య ప్రేమ ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగిపోయింది. సడన్గా ఒకరోజు, హరి, ఇక మనం ఇంటికి వెళ్దామా అన్న విరాజ్ ప్రశ్నకు ఒక్కసారిగా షాక్ అయింది హరిత. ఇంటికా? ఎక్కడికి? ఏ ఇంటికి అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది హరిత. ఎక్కడికి అంటావేంటి హరి, మన ఇంటికి అన్నాడు విరాజ్. మన ఇల్లా అంటే అంది హరిత విరాజ్ మాటలు అర్థం కాక. నీకు ఈ గెస్ట్ హౌస్ అంటే ఇష్టం కదా అని ఫస్ట్ నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను. కొన్ని రోజులు నీ ఇష్టం తీరుతుంది కదా అని ఇక్కడ ఉంచాను. ఇక ఎంతకాలం ఇక్కడే ఉంటాం, ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు విరాజ్. అంటే నన్ను మా ఇంట్లో విడిచిపెట్టేస్తావా అంటూ అడిగింది హరిత అమాయకంగా మొహం పెట్టి. పిచ్చి పిల్ల, నేను ఇంటికి వెళ్దామన్నాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పటం లేదు. మా ఇంటికి కాదు మన ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్తున్నా అన్నాడు విరాజ్ హరిత షోల్డర్పై చేతులు వేసి వెనక వైపు నుండి తన వైపుకి హరితను తిప్పుకొని. అమ్మో, మీ ఇంటికా? నాకు భయంగా ఉంది రాజ్ అని కంగారు పడుతున్న హరిత చిన్పై చేయి పెట్టి నెమ్మదిగా తల పైకెత్తి, మీ ఇల్లు కాదు, చెప్పాను కదా, అది మన ఇల్లు. పైగా అక్కడ కూడా మనుషులే ఉంటారు, రాక్షసులైతే ఉండరు అంత భయపడ్డానికి అంటూ నవ్వాడు విరాజ్. అది కాదు రాజ్, ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి కదా, ఇంకా వాళ్ళ ఒప్పందం కూడా తెలుసుకోవాలి. ఇలా పెళ్ళికి ముందే మనం కలిసి ఉంటున్నామంటే ఏమంటారో అంది హరిత కాస్త సంశయంగా. ఏమీ అనరు, మా అమ్మ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను, సో ఎక్కువ ఆలోచించుకు. ఈరోజే లగేజ్ ప్యాక్ చేయి, ఇంటికి వెళ్దాం. ఈ మధ్య నా మీద తమరి కాన్సన్ట్రేషన్ ఎక్కువయ్యి నీ హెల్త్ గురించి పట్టించుకోవడమే మానేసావు. నువ్వు బాగా వీక్గా ఉన్నావు హరి, ఈ రోజుకి రెస్ట్ తీసుకో. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను, ఈవినింగ్ ఇంటికి వెళ్దాం, సరేనా అని చెప్పి విరాజ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఏంటి సడన్గా ఇంటికి అంటున్నాడు? ఇంట్లో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కదా. ఇప్పుడు ఇంటికి వెళ్తే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ని ఎలా ఫేస్ చేయాలి అని భయంగా ఆ రోజంతా గడుపుతుంది హరిత. విరాజ్ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే హరిత అలానే శూన్యంలోకి చూస్తూ ఏదో డీప్గా ఆలోచిస్తూ ఉండటం గమనించి, ఏమైంది హరి, ఇంకా లగేజ్ ప్యాక్ చేయలేదా ఏంటి, అంతలా ఆలోచిస్తున్నావు, ఏ విషయం గురించి అంటూ కూల్గా అడుగుతున్న విరాజ్ వైపు చూసింది హరిత. ఇప్పుడు ఇంటికి వద్దులే రాజ్, అనవసరంగా లేనిపోని ప్రాబ్లమ్స్ అవసరమా అంది కాస్త మొహమాటంగా. అసలు ప్రాబ్లం అనేదే ఉండదు, నన్ను నమ్ము. నువ్వు మొదట ఇంటికి రా, అప్పుడు నీకే అర్థమవుతుంది అని బలవంతంగా ఇంటికి తీసుకువెళ్లేందుకు సిద్ధం చేస్తాడు హరితను. పని వాళ్లకు చెప్పి లగేజ్ ప్యాక్ చేయిస్తాడు. టెన్షన్గా ఆలోచిస్తూ గోర్లు కొరుకుంటున్న హరిత దగ్గరకు వెళ్ళి, హరి, నీ పక్కన నేనున్నాను, నువ్వు నా మనిషివి, అంటే నా సొంతం. ఆ ఇంట్లో నాకు ఎంత విలువ ఉందో నీకు అంతే ఉంటుంది. అమ్మ అర్థం చేసుకునే మనిషే కానీ అపార్థం చేసుకునే మనిషి అయితే కాదు. నువ్వు ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తితో పరిచయాన్ని పెంచుకుంటావు, నన్ను నమ్ము. నీకు ప్రాబ్లం వస్తే నాకు వచ్చినట్టే, నీకు అవమానం జరిగితే నాకు జరిగినట్టే. అటువంటిది నేను నిన్ను ఇంతలా ప్రెజర్ చేస్తున్నాను అంటే అర్థం చేసుకో. భయం వదిలి నాతో పాటు తయారవు అని నచ్చ చెప్పాడు విరాజ్ తన చేతిని చాపి హరితని పట్టుకోమన్నట్లు కళ్ళతోనే సైగ చేస్తూ. విరాజ్ మాటలు విన్న హరితకు కాస్త నమ్మకం వచ్చింది.
ఇంటికి వెళ్ళినా తనకు ఇబ్బంది ఉండదు అన్న ధైర్యము వచ్చింది. అందుకే విరాజ్ చేతిలో చేయి వేసి విరాజ్ ఇంటికి బయలుదేరేందుకు సిద్ధమైంది హరిత. ఇద్దరూ కలిసి సంతోషంగా బయలుదేరి ఇంటికి చేరుకున్నారు. సంతోషంగా లోపలికి అడుగుపెట్టబోతున్న హరితతో, అమ్మాయి అక్కడే ఆగు, నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అంటూ ఆవిడ అన్న మాటకి హరిత బిత్తరపోతుంది. ఏమైందమ్మా, హరితను ఎందుకు లోపలికి రావద్దు అంటున్నావు? అసలు నీకేమైంది? హరిత ఈ ఇంటి మనిషి అన్నాడు విరాజ్. నాకు అన్నీ తెలుసు విరాజ్, మీ పాటికి మీరు చెప్ప పెట్టకుండా వచ్చేస్తే సరాసరి లోపలికి రానిచ్చేయాలా అన్నారు ఆమె. పాపం హరిత బేబీకి తలెత్తుకోలేకుండా అయింది. అవమానంతో తప్పు చేసిన దానిలా తలదించుకుని బాధగా విరాజ్ వైపు చూసింది హరిత. అదండి ఈరోజు ఎపిసోడ్. ఇంకా ఉంది. అనుకున్నదొకటి అయిందొకటిలా అయింది అక్కడ పరిస్థితి. పాపం హరిత సిగ్గుతో ఎంత బాధపడుతోందో. విరాజ్ తన తల్లిని ఒప్పించగలుగుతాడా? ఇంతకీ విరాజ్ తల్లి హరితను లోపలికి ఎందుకు రానియటానికి ఒప్పుకోలేదు అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అదే కాదండోయ్, సరికొత్త నవల సీరియల్ నీ చూపులే నా ఊపిరి నిన్నటి నుండి మొదలైంది. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎపిసోడ్ వస్తుంది. విని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. మీ నివేదిత ఆదిత్య. లైక్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు.